హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లోకేష్ కనకరాజ్ నటించిన డీసీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 22 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ నేనేం చెప్పను భయ్యా, చాలా థిన్ స్టోరీ లైన్. సో ఒకటే చెప్తా, డీసీ దేవదాస్ చంద్ర వీళ్ళ జర్నీ చూడటానికి అయితే వెళ్ళిపోండి మూవీకి, అంతే. ఇంతకు మించి అయితే ఏం చెప్పండి. నేను ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే నచ్చింది భయ్యా, నాకైతే వర్కౌట్ అయింది. కాకపోతే నెగిటివ్ ఫస్ట్ చెప్పేస్తా. ఫస్ట్ 30 నుంచి 35 నిమిషాలు సింపుల్ గా చెప్పాలంటే చంద్ర క్యారెక్టర్ వచ్చేంత వరకు భరించాలి, మీరు లిటరల్లీ భరించాలి. అస్సలు నచ్చలేదు నాకు. మూవీ స్టార్టింగ్ నుంచి చంద్ర క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యేంత వరకు కూడా తలపోటు వచ్చింది నాకు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. బాబీ ఏదో రాడ్ అయిపోయి లాగుందరా అన్నంతగా అనిపించింది నాకు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. బట్ వన్స్ ఎప్పుడైతే చంద్ర క్యారెక్టర్ వస్తుందో అక్కడి నుంచి బ్రో స్లోగా నచ్చడం మొదలైంది మూవీ. ఇంటర్వెల్ బ్యాంక్ కి మ్యాడ్నెస్ మీట్స్ మ్యాడ్నెస్ అని పడుద్ది, భలే అనిపించింది. ఇంకా అక్కడి నుంచి సెకండ్ హాఫ్ లో ప్రతి మూమెంట్ నచ్చింది నాకు. క్లైమాక్స్ వరకు మూవీని ఎంజాయ్ చేశాను. చాలా మంచి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. క్యారెక్టర్స్ జర్నీ చాలా బాగుంటుంది చంద్ర అండ్ దేవదాస్ ది. మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీకి అనిరుద్ధ్ భయ్య, పీక్ అనిరుద్ధ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొడతానే ఉంటాడు, పీక్ డ్యూటీ చేశాడు. అసలు చాలా సీన్స్ లో యాక్చువల్లీ ఎమోషన్ వర్కౌట్ అయిందంటే అనిరుద్ధ్ అని చెప్తాను నేనైతే. ఆ బీజిఎం ఈ మనలో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. చాలా బాగా వర్కౌట్ అయింది. ఈవెన్ క్లైమాక్స్ లో వచ్చే బీజిఎంస్ అయితే చాలా ఎమోషనల్ గా భలే అనిపించింది నాకు. లిటరల్లీ కొంచెం కళ్ళని నీళ్ళు కూడా వచ్చాడు నాకు. లిటరల్లీ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఏమి ఒకటి ఉంటుంది, చాలా బాగా కనెక్ట్ అయ్యింది నేనైతే దానికి. అండ్ మూవీ కూడా అందరికి వర్కౌట్ అవుతుంది అంటే నేను చెప్పలేనిది, ఎందుకంటే మూవీ మీరు చూసే విధానం బట్టి ఉంటది భయ్య. ఎందుకంటే హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అన్నట్టు, హీరో విలన్ హీరోయిన్ ఎలా అనుకోకుండా చంద్ర దేవదాస్ పోలీస్ ఆఫీసర్స్ ఇలా ఒక క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, మీకు ఏది వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తారు మీరు. బట్ నా సైడ్ నుంచి నాకు దేవదాస్ అండ్ చంద్ర పాయింట్ ఆఫ్ వ్యూస్ నాకు చాలా బాగా నచ్చే, అందుకే మూవీ కూడా వర్కౌట్ అయింది. ఎందుకంటే క్యారెక్టర్స్ కి ఇచ్చిన ఎండింగ్ గానీ, వాళ్ళ డెవలప్మెంట్స్ గానీ, వాళ్ళకి పడిన ఎమోషనల్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా త్రూ అవుట్ ద మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా సెకండ్ హాఫ్ బ్రో, ఎప్పుడైతే ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మూవీ పికప్ అవుద్దో, చంద్ర క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుద్దో, అక్కడి నుంచి ప్రతిదీ కూడా ఎంజాయ్ చేశాను నేను. ఎక్కడ కూడా ఇది నచ్చలేదు అని చెప్పడానికి నాకైతే లేదు. సెకండ్ హాఫ్ లో ప్రతిదీ వర్కౌట్ అయింది. టెక్నికల్లీ కూడా మూవీ చాలా బాగుంటుంది. ఇంకా ఎండింగ్ అయితే సూపర్, అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. ఆ ఎండింగ్ సింబాలిక్ ఎండింగ్ ఉంటుంది, బాగుంటుంది. అసలు ఎక్కడ ట్రామా క్రియేట్ చేస్తారేమో అని భయపడ్డా నేను. సాటిస్ఫైడ్ బ్రో, ఏం క్రియేట్ చేయలేదు. త్రూ అవుట్ ద మూవీ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఫస్ట్ 30 to 35 minutes మాత్రం చంద్ర క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యేంత వరకు భరించాలి మీరు, ఖచ్చితంగా చెప్తున్నా. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు అది. ఇంకా లోకేష్ కనకరాజ్ యాజ్ దేవదాస్ సూపర్ బ్రో, అసలు పీక్ సెట్ అయ్యాడు. అసలు ఆ క్యారెక్టర్ లో ఆ రగ్గుడ్నెస్ గానీ, ఒక టైప్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఉంటుంది, రగ్గుడ్నెస్ ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది ఆ క్యారెక్టర్. చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఇంకా చంద్ర క్యారెక్టర్ అయితే తోపు క్యారెక్టర్. అసలు నేను పిచ్చి పిచ్చిగా కనెక్ట్ అయ్యాను ఆ క్యారెక్టర్ కి. అదే వేష క్యారెక్టర్, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది. అంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ మనం ఇంతకు ముందు చూడలేదా అంటే చూసాం, చాలా మూవీస్ లో ఉన్నాయి. బట్ ఎందుకో ఈ మూవీ కనెక్ట్ అయ్యే విధంగా తీసారనమాట. సో నాకు ఎమోషనల్లీ కనెక్ట్ అయింది మూవీ, అందుకే నచ్చింది అంటున్నా. అండ్ కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి, దానికి అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ తో సూపర్ అనిపించింది నాకైతే. అండ్ నేను మరీ ఓవర్ గా చెప్తున్నానని తెలుసు నాకు, కొంచెం ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోండి. నేను కొంచెం ఓవర్ గా చెప్తున్నా, జస్ట్ ఇప్పుడు మూవీ చూసాను కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటది. బట్ యా, నాకైతే ఓవరాల్ గా ఇట్స్ గుడ్ మూవీ, నాకైతే నచ్చింది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్టోరీ అయితే చాలా థిన్ స్టోరీ లైన్, ఓన్లీ క్యారెక్టర్స్ జర్నీ ఉంటుంది అంతే. ఫస్ట్ 40 minutes ఓపిక్ గా చూడండి, సరిపోద్ది. దాని తర్వాత ఉన్నదంతా కూడా బాగుంటుంది. వీటి పరంగా ఓకే అనుకుంటే మీరు వెళ్ళండి. మీ దగ్గర అమౌంట్ ఉంది, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా మూవీ థియేటర్ లో చూడండి. అండ్ నా ఒపీనియన్ సీరియస్ గా తీసుకోవద్దు, నేను వెళ్ళమన్నాను కదా అని చెప్పి వెళ్ళొద్దు మీరు. అండ్ మీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళండి, అలాగే నేను బాగాలేదన్నాను కదా అని చెప్పి అది కూడా సీరియస్ గా తీసుకోవద్దు. మీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళండి భయ్యా. మళ్ళీ తిరిగి వచ్చే కామెంట్ లో అంతంత లేపో సినిమాని, మాకేం నచ్చలేదు, మీ వల్ల డబ్బులు బొక్కని నా దగ్గర కబుర్లు తప్పొద్దు. మీకు నచ్చితే వెళ్ళండి, మీ ఇష్టం, అది మీ ఓపిక. మీరు ఇంకా రివ్యూస్ చూసుకుంటారు, ఏం చేసుకుంటారు నాకు సంబంధం లేదు. నాకైతే నచ్చింది, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.